నేను మీతో ఒక యథార్థం చెప్తున్నా. ఇతర రాష్ట్రాలలో జరిగే పెళ్లిళ్ళు యథాశాస్త్రం ఉంటాయి. అందుకే ఇన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ లేవు. నేను కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల్లో ఎన్నో క్షేత్రాలు పర్యటించాను. ఫెర్టిలిటీ సెంటర్స్ ఇన్ని కనపడవు. ఆంధ్రదేశంలో ఇవాళ ఇన్ని ఫెర్టిలిటీ సెంటర్స్, సంతాన సాఫల్య కేంద్రాలు, పిల్లలు లేకపోవడాలు ఎందుకు వచ్చిందో తెలుసా? వివాహ క్రతువు భ్రష్టు పట్టడం వల్ల. పేరుకి బ్రాహ్మణుడు మంత్రం చెప్పడానికి ఓ గౌరవం లేదు, మంత్రం మీద గౌరవం లేదు. పెళ్లి చేసుకునేటప్పుడు అర్థం పర్థం లేకుండా నురగలు కొట్టుకోవడం, అసహ్యకరమైన పదార్థాలు తలల మీద పోసుకోవడం, ఎంతసేపు వీడియో పిచ్చి, కెమెరా పిచ్చి. బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టినటువంటి దౌర్భాగ్యులు కూడా చొక్కాలు బనీన్లు విప్పి ఉత్తరీయం వేసుకుని కన్యాదానం చేసుకోరు. కన్యాదాత చొక్కా బనీనిప్పడు, కన్యాదానం పుచ్చుకునేవాడు చొక్కా బనీనిప్పడు. విప్పకుండా పెళ్లిళ్ళు చేసుకుంటే ఎక్కడి నుంచి సాఫల్యాలు రమ్మంటే వస్తాయి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేదం చెప్పిన ఆచారకాండ పాటించలేవు. చంకలో సెగ్గెడ్డేస్తే చొక్కా బని నిప్పుకుని 10 రోజులు తిరుగుతావే సెలవు పెట్టి. ఏం పెళ్లిలో కన్యాదానం చేస్తూ 10 తరాలు పైన 10 తరాలు కింద తరిస్తాయి. ఉత్తరీయం వేసుకుని కన్యాదానం చేయడం నీకు చేత కాదు? ఏ చొక్కా బని నిన్ను ధరిస్తాయా, నీ ముందు తరాల వాళ్ళను ధరిస్తాయా? ఎందుకు వేసు కన్యాదానం చేస్తావు? అడిగేవాడు లేడనా? పరమాచార్య స్వామి శరీరం విడిచిపెట్టారనే. కాబట్టి శాస్త్రము మీద మక్కువ అంటే మక్కువ.